మొండెడ్ గారు మీకు దండం. లాస్ట్ లో నాగ చైతన్య గారు ఏడ్చినప్పుడు రియల్ గానే అంటే ఒక అమ్మాయిని అయ్యింది చాలా. అక్కినేని నాగార్జున మా స్టైల్లో చేస్తే ఎలా ఉంటుందో మళ్ళీ నాగ చైతన్యాన్ని అలానే చూడొచ్చు. ఈ మూవీలో ఏంటంటే నాగ చైతన్య సాయిపాలను డామినేట్ చేసి నెక్స్ట్ లెవెల్ అయితే తీసుకెళ్లాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆఫ్టర్ 2.5 years తన పడ్డ కష్టం అంతా సినిమాలో చూపించాడు. 5 రోజుల 100 కోట్లు రావుతాయి గుండు గీకించుకుంటారు. నా పేరు రాకేష్. అక్కినేని ఫ్యామిలీకి ములకలు వచ్చినాయి అన్న ఇటుతోని. ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆడియన్స్ వచ్చి చూస్తే కళ్ళెమ్మటి అయితే ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి. హాయ్ నమస్తే. బాగుందండి. తండేల్ రియల్ లీడర్ని చూసాం మనం ఈ సినిమాలో. మన ఇండియన్ ఫ్లాగ్ గురించి చాలా గొప్పగా చూపించారు. సో ప్రతి ఒక్క భారతీయుడు కూడా చూడాల్సిన సినిమా ఇది. సో ఇంకా ఎలా అనిపించింది నాగ చైతన్య గారు అంటే నాకు తెలిసి చాలా రోజులతో చాలా రోజులని కదా నాగ చైతన్య గారిది ప్రతి సినిమా బ్లాక్ బస్టరే. బట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అక్కడ లవ్ స్టోరీ అండ్ ఇక్కడ ఈ తండేల్లో లాస్ట్లో నాగ చైతన్య గారు ఏడ్చినప్పుడు రియల్ గానే అంటే ఒక అమ్మాయిని అయ్యింది చాలా. సో అక్కినేని అభిమానులందరికీ ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చినట్టు. యా అవునండి. ఇంకా మిగతా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి? బోట్ సీన్స్ కానీ జైల్ ఎపిసోడ్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? అన్నీ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఎవరు కూడా మిస్ కాకూడదు. మిస్ అయ్యారు అని అంటే ఒక మంచి సినిమా చూడడం మీరు మిస్ అయినట్టే అది. సో సాయి పల్లవి గారు తను డాన్స్ చేస్తే మనకి నెమ్మది డాన్స్ చేసినట్టుగానే ఉంటుంది. సో డాన్స్ అంటేనే సాయి పల్లవి అంటేనే డాన్స్ కాబట్టి. అండ్ మన బన్నీ వాసు గారు సూపర్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. ఇంకా బ్లాక్ బస్టర్. కంగ్రాచులేషన్స్. అండ్ చందు మొండేటి గారు ఆల్ ది బెస్ట్ అండి. సూపర్ చాలా మంచి సినిమాని అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి. ఆర్ఆర్ చాలా ప్లస్. అండ్ నాగ చైతన్య యాక్టింగ్ అయితే ఇప్పటి వరకు మనము అసలు వేరే మూవీస్తో కంపేర్ చేయడానికి లేదు. అక్కినేని నాగార్జున మా స్టైల్లో చేస్తే ఎలా ఉంటుందో మళ్ళీ నాగ చైతన్యాన్ని అలానే చూడొచ్చు. ఇది పూర్తిగా లవ్ స్టోరీ ఏమో అనుకొని వస్తారేమో, బట్ చాలా 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 బాగుంది. నాగ చైతన్య యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో 100 crores కొట్టినట్టు బ్లాక్ బస్టర్ హిట్ అయినా డెఫినెట్గా బ్లాక్ బస్టరే అవుతుందండి. చాలా చాలా అంటే లవ్ చేస్తున్నాం అనుకునే వాళ్ళు కాదు, రియల్గా లవ్ చేసే వాళ్ళకి ఈ సినిమా చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది, నచ్చుతుంది. అండ్ నాట్ ఓన్లీ అంటే లవ్ చేసుకునే వాళ్ళకే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం వచ్చి చూడొచ్చు. ఎక్కడ వల్గర్ సీన్స్ కానీ దేశభక్తి కూడా బాగా చూపించారు కదా. అవును, చాలా బాగా చూపించారు. అండ్ తండేల్ మూవీ ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్కి జస్టిస్ చేశారు. హీరో క్యారెక్టర్ జస్టిస్ చేశారు. సాయి పల్లవి యాక్టింగ్ ఇంకా పీక్స్లో ఉంటుంది. తనది మనం చెప్పేదే లేదు. 5 minutes చాలా ఎమోషనల్ పండించారు. చాలా మంది చాలా ఎమోషనల్ అయ్యారు. కళ్ళల్లో వాటర్ వచ్చాయి. సో అంటే ఇప్పుడు అదే చెప్తున్నా కదా, మనం లవ్ చేసినా చేయకపోయినా ఆ మూవీలోకి మనం ఇన్వాల్వ్ అయిపోతాము. ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ క్యారెక్టర్స్లోకి మనమే ఫీల్ అయిపోయి అయ్యా ఇలా అయిపోయింది ఏంటి అని లాస్ట్ వరకు అంటే వాళ్ళు కలుస్తారా లేదా, అంటే పాకిస్తాన్ నుంచి రిలీజ్ అవుతారా లేదా, స్టోరీని చాలా డిఫరెంట్గా తీసుకెళ్లారు. యా. సో ఓవరాల్ అంటే అక్కినేని ఫ్యాన్స్ కానీ నాగార్జున గారి ఫ్యాన్స్ కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. యా డెఫినెట్గా. నాట్ ఓన్లీ అక్కినేని ఫ్యాన్స్, అందరికీ ఇది నచ్చుతుంది మూవీ అయితే. అందరూ ఫ్యామిలీ ఆడియన్స్, మంచి లవ్ స్టోరీ. యా చాలా సినిమా డెఫినెట్గా హిట్, బ్లాక్ బస్టర్. మంచి కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా? యా, నాగ చైతన్యకి ఇప్పటి వరకు తీసిన మూవీస్ అన్నిటికంటే ఇది చాలా యూనిక్గా ఉంది. తన యాక్టింగ్ వైజ్ కావచ్చు చాలా మెచ్యూర్డ్గా కనిపించారు. అండ్ మాస్గా మనం ఇప్పటి వరకు అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాస్ హీరోగా మనం నాగ చైతన్యాన్ని ఇంతవరకు చూడలేదు, బట్ ఈ మూవీలో చూడొచ్చు. పాకిస్తాన్ జైల్లో మరి మాస్ ఉగ్ర రూపం ఎలా చూపించాడు నాగ చైతన్య? చాలా బాగా చూపించారు. అండ్ యాక్టింగ్ విషయానికి వచ్చేసరికి ఇద్దరు పోటీ పడి మరీ నటించారు. నార్మల్గా సాయిపల్లి ఏ సినిమాలో బాగా యాక్ట్ చేస్తుంది, కాకపోతే ఈ మూవీలో నాగ చైతన్య తన్ని చాలా వరకు డామినేట్ అయితే చేశాడు. దాని వరకు అయితే యాక్టింగ్ వరకు చాలా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందన్న. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఆ పట్టణ సీన్స్ అయినా సరే కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. బట్ లవ్ స్టోరీ మాత్రం ఎక్సలెంట్ లవ్ స్టోరీ, ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అయితే చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. అయితే అన్ని మూవీస్లో బాగానే చేస్తుంది. ఈ మూవీలో ఏంటంటే నాగ చైతన్య సాయిపాలను డామినేట్ చేసిన నెక్స్ట్ లెవెల్ అయితే తీసుకెళ్లాడు. అండ్ ఆ శ్రీకాకుళం స్లాంగ్ గురించి కూడా చాలా బాగుంది. అది కూడా శ్రీకాకుళమే, ఎందుకో పర్సనల్గా దానికి చాలా కనెక్ట్ అయ్యాను. జనరల్గా ఏంటంటే ఒక యాస గురించి అందరూ ఇప్పుడు మా శ్రీకాకుళం యాస తీసుకొని అందరూ కొంచెం కామెడీ చేస్తుంటారు. బట్ ఈ మూవీలో ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు యాస గురించి. ఎందుకంటే చాలా బాగుంది, తనకి చాలా నేచురల్గా అయితే వచ్చింది. ఇద్దరు తీసుకొచ్చింది. సెకండ్ హాఫ్లో జైల్ సీన్స్ కొంచెం అదే కొంచెం లాగ్ అనిపించే కానీ మిగతా అంతా బాగానే ఉంది. లవ్ స్టోరీ వరకు చాలా బాగుంది అన్న. ఇంటర్వెల్ ముందు ఆ బోట్ సీన్ చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ అయినా సరే చాలా బాగుంది అన్న, చాలా బాగా వచ్చింది. అండ్ కొన్ని మూవీస్లో ఉంటుంది కదా మరి
ఆర్టిఫిషియల్ అనిపించింది, ఇక్కడ కొంచెం న్యాచురల్గా అనిపించింది అన్న. చాలా బాగుంది. దేశభక్తిని కూడా బాగా చూపించినట్టున్నారు కదా. చూపించారు, బట్ లవ్ స్టోరీ కంపేర్ చేసుకుంటే దేశభక్తి కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ కాకపోతే ఏంటంటే అంత జనాలు దాన్ని కనెక్ట్ అవుతలేదా అని కొంచెం డౌట్ ఉంటుంది. నాగచైతన్య హిట్ కొట్టినట్టేనా అంటే 100% బ్లాక్ బాస్టర్ కొట్టినట్టు నెక్స్ట్ లెవెల్లో చేస్తాడు. ఫస్ట్ 100 crores ఫర్ నాగచైతన్య అవబోతుంది. యా డెఫినెట్గా అయితే అవుతుంది. ఓకే ఇట్లా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఐ థింక్ ఒక ఫ్యాన్ బాయ్, కల్ట్ ఫ్యాన్ అభిమాని తన హీరోని ఎలా చూసుకోవాలో అలా చూపించాడు చందు మొండేటి. డిఎస్పి మ్యూజిక్ అయితే చంపేశాడు. అండ్ చైతన్య బ్లాక్ బస్టర్ హిట్ వచ్చినట్టే. పక్కా బ్లాక్ బస్టర్. ఓకే నాగచైతన్య అంటే నాగార్జున గారి ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆఫ్టర్ 2.5 years తన పడ్డ కష్టం అంతా సినిమాలో చూపించాడు. చాలా బాగా తీశాడు. అండ్ దెన్ సాయి పల్లవి నాగ చైతన్య మధ్య ఆ కెమిస్ట్రీ మాత్రం ఎక్స్ట్రాడినరీ. కోర్ట్ సీన్స్ కానీ జైల్లో జరిగే ఎపిసోడ్స్ జైల్లో చాలా రియలిస్టిక్గా తీశాడు. జైల్లో ఉన్నది ఫైనల్గా తండేల్ అంటే ఓనర్ కాదు లీడర్లా చేశాడు నాగ చైతన్య. ఎక్స్ట్రాడినరీ. సో బ్లాక్ బాస్టర్ కొట్టాడు చైతు. సినిమా అంటే ఇది నాగ చైతన్య బ్యాక్. చందు మొండేటి గారు హ్యాట్స్ ఆఫ్, మీకు దండం పెట్టాలి. అరే చందు మొండేటి గారు మీకు దండం. మంచి కంటెంట్ ఉన్న సినిమా నా లైఫ్ లో. సినిమా అంటే ఇదే నాగ చైతన్య బ్యాక్. అసలే తండేల్, అసలు రియల్ తండేల్ అబ్బా. నేను అసలు రియల్ స్టోరీ నాగ చైతన్య సాయి పల్లవి. నాకు ఏడుపు రాదు ఈ సినిమా వస్తున్న కళ్ళ నీళ్ళని ఆగలేనా. ప్రతి సీన్కి అసలు బ్లాక్ బాస్టర్ ఎమోషనల్ వాళ్ళిద్దరి సాయి పల్లవి అండ్ నాగ చైతన్య వాళ్ళు సీన్స్ చూస్తూ ఉంటే కళ్ళ నీళ్ళు ఆగలేనా. బా అసలు మంచి కంటెంట్. ఇంకొకటి సెకండ్ హాఫ్లో పాకిస్తాన్ ఫ్లాగ్ ఉంటుంది అన్న. అసలు హ్యాట్స్ ఆఫ్ ఆ స్టోరీని తీసుకొని నాగ చైతన్య విశ్వరూప చూపేసిండు. చందు మొండేటి గారు హ్యాట్స్ ఆఫ్. బ్లాక్ బాస్టర్ సినిమా ఒకటి నెగిటివ్ చెప్పి నా కొడుకులో చెప్తున్నా. బ్లాక్ బాస్టర్ సినిమా నాకు 5 రోజుల 100 కోట్లు రాకపోతే గుండు గీగించుకుంటాను. నా పేరు రాకేష్. 5 రోజుల 100 కోట్లు రాకపోతే గుండు గీగించుకుంటా. ఒకటి నెగిటివ్ మాత్రం స్ప్రెడ్ చేయకండి. మంచి కంటెంట్ ఉన్న సినిమా. శ్రీకాకుళం స్లాంగ్ చూపించిండు. రాజులమ్మ జాతర సినిమా మాత్రం సూపర్. నాగ చైతన్య అన్న అఖిలని ఫ్యాన్ లో ఒక మంచి హిట్ కొట్టిండు అంతే అన్న. చాలా కంటెంట్ అన్న అసలు ప్రతి సీన్స్ అన్న. తండేల్ సినిమా నిజంగా చాలా బాగుందన్న, బాగా అనిపించింది. మంచి అంటే ఒక ఫీల్ గుడ్ అంటే మంచి లవ్ స్టోరీ అన్నమాట. అలాగే ఎప్పుడో నాగ చైతన్యకి మాస్ అంటే అందరం ద్రాక్షగానే మిగిలిపోయింది. బట్ ఈ సినిమాలో కొంచెం మాస్ కూడా బాగా ట్రై చేశాడు. కానీ నాగ చైతన్య మాత్రం చాలా అంటే చాలా కష్టపడ్డాడు. పుష్ప సినిమాకి అల్లు అర్జున్ ఎంత కష్టపడ్డాడో అంత కష్టపడ్డా. డ్యాన్సుల్లో కానీ, యాక్టింగ్లో కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆ యాస్ మాట్లాడడం కానీ సూపర్ అన్నమాట. నిజంగా ఆ యాసలో నిజంగా శ్రీకాకుళం కుర్రలాగానే కలిసిపోయాడు. ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. సినిమా ఫస్ట్ 10 నిమిషాల్లో కొంచెం తీసుకెళ్ళిన టైం తీసుకుంటుంది. తర్వాత మనకు ఏం కనిపించదు, ఓన్లీ సినిమాలో నిలవ అయిపోతాం అనమాట. ఇంకా సాయి పల్లవి గారి డ్యాన్సులు, యాక్టింగ్ సూపర్ అనమాట. ఇంకా మన చందు మొండేటి గారి డైరెక్షన్ కానీ, ఆ స్టోరీ స్క్రీన్ పై రాసుకున్న విధానం కానీ సూపర్ అనమాట. ఇంకా డిఎస్పీ దానికి తగ్గట్టు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. గుండెలో హత్తుకుంటుంది అనమాట. లాస్ట్ క్లైమాక్స్ 10 నిమిషాల ముందు అది నిజంగా కంటతడి పట్టిస్తుంది. ఇది లేదు, ఇద్దరు సమానంగా వేసారు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఇద్దరికే సమానమైన క్యారెక్టర్స్ ఉంది. బట్ స్టోరీ లైన్ కూడా చాలా బాగుందన్న. అలాగే ఒక అందులో సెకండ్ టాప్లో కొంచెం రియల్ పాయింట్స్ యాడ్ చేశారు కాబట్టి అవి కూడా బాగా అనిపించినాయి. బట్ సినిమా అయితే మాత్రం చైతన్యకి కంబ్యాక్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. కెరియర్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ మూవీ అన్నమాట. అల్లు అరవింద్ గారు అయితే మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కూడా ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఆ నీరు కానీ పక్కా తండేల్ అంతే. నాగ చైతన్యకి పక్కా 150 కోట్ల సినిమా ఇది, పక్కా బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. డీసెంట్ హిట్ అన్న, మంచిగా ఉంది. లవర్స్కి డైరెక్టర్ సార్ చెప్పాడు కదా ఏంటంటే సెవెరల్ టైమ్స్ చూస్తారని చెప్పి. నిజంగా డీసెంట్ మూవీ, చాలా బాగుంది. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ అయినా, సాయి పల్లవి పర్ఫార్మెన్స్ అయినా, ఇద్దరు జోడీ రొమాన్స్ అయినా చాలా బాగుందన్న. ఒక స్క్రీన్కి చాలా ఎందుకో వాళ్ళు రీల్ చేసినట్టు యాక్టింగ్ చేయలేం, రియల్గా లవర్స్ అన్నట్టు అనిపించింది. ఓవరాల్గా అయితే డీసెంట్ ఏంటన్నా బ్లాక్ బస్టర్. కొత్తగా ఏముందనంటే ఇది కంటెంట్ కదన్నా, రియల్ లైఫ్ స్టోరీ. అంటే ఒక సర్టెన్ ఇన్సిడెంట్ అయింది కాబట్టి కంటెంట్ అంటే ఇప్పుడు మన కంటెంట్ అంటే వేరే సినిమా ఊహించడం అంటే వస్తుంది. కానీ ఇది రియల్ లైఫ్ స్టోరీ కదా, దానికంటే చూపెట్టాడు విధానం ఇంకా బాగా చూపించాడు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా డల్ ఉన్నా, సెకండ్ హాఫ్ అల్టిమేట్ చూపించాడు అన్న. పక్కా కొడతాడు. నేను అదే చెప్తున్నా కదా, అకినేని ఫ్యామిలీకి మొలకలు వచ్చిన నైట్తోని. మరి 100 కోట్లు అయితే కాదు, ఓకే డీసెంట్ అయితే హిట్ అవుతుంది. నాగ చైతన్య కెరీర్లో ఒక పీక్ పర్ఫార్మెన్స్, పీక్ కలెక్షన్స్ కూడా వస్తాయి. ఓకే అన్న, వాళ్ళు ఎట్లున్నారు అంటే రియల్ లైఫ్ లవ్ స్టోరీ అంటే యాక్టింగ్ చేయలేను అన్న, రియల్ లైఫ్లో యాక్టింగ్ చేసినట్టుంది. ఓవరాల్గా వాళ్ళ లవ్ స్టోరీ అయితే వాళ్ళ బాండింగ్ అయితే ఇంకా బాగుంది. సెవెరల్ టైమ్స్ చూస్తాం వాళ్ళ బాండింగ్ కోసం.
హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు తల్లాడ సాయికృష్ణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రోజుల్లో కమర్షియల్ సినిమాలకి వాల్యూస్ ఎక్కువ, బట్ దీంట్లో ఏంటంటే మన ఇండియా గురించి దేశభక్తి గురించి ఉంది. సో గవర్నమెంట్కి నా నుంచి యాజ్ ఏ ఫిలిం డైరెక్టర్గా ఫిలిం మేకర్గా ఇలాంటి సినిమాలకి టికెట్ రేట్ పెంచండి. ఎందుకంటే తప్పులేదు, ఇన్ని కోట్లు పెట్టి మన సినిమా ఇండస్ట్రీని మన ఇండియా యొక్క దేశభక్తిని ఒక తండేలు అనే సినిమాలో చూపించడం అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆడియన్స్ వచ్చి చూస్తే కళ్ళెమ్మటి అయితే ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి. చందు మొండేటన్నా నిజంగా గ్రేట్ అన్న. ఒక ఇండియన్ పౌరుడిగా ఖచ్చితంగా ఇలాంటి సినిమా ప్రతి ఒక్క పౌరుడు చూడాలి. ఎందుకంటే ఒక దేశభక్తి గురించి వేరే దేశంకి వెళ్ళిన ఒక వ్యక్తి మన దేశం గురించి తను పడే తపన అనేది ఏ విధంగా ఉన్నదని ఈ సినిమాలో జరిగింది. బేసిక్గా ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది నేను చేయను, కానీ ఈ సినిమాకి ఎందుకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నా అంటే ఖచ్చితంగా ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి. ఆడియన్స్ అందరూ చాలా బాగుంది. పెద్ద సినిమాలు కోట్లు పెట్టి సినిమాలకి టికెట్ రేట్ పెంచడం కాదు, ఇలాంటి దేశభక్తి కోసం పెట్టిన సినిమాకి టికెట్ రేట్ పెంచండి. ఖచ్చితంగా ఆడియన్స్ ఆదరించండి కోరుకుంటున్నాను. అండ్ పైరసీని అసలు ఎంకరేజ్ చేయకండి, అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ని అసలు ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే చాలామంది బాగున్న సినిమాని బాగాలేదని కూడా పోర్ట్రేట్ చేస్తారు, కానీ ఒక్కరు కనుక ఖచ్చితంగా ఈ సినిమాని చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అనేది 2025లో నేను చెప్తున్నా ఈ సినిమాని కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి.